ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలోంచి మనతో మాట్లాడాలనేటువంటి మాటలు మనం గమనించుకున్నాము. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని తీర్చిదిద్దుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరమందు ఆశ్రయమైన మా ప్రియ రక్షక, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాము. అలాగే నాయన, ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. చదవబడినటువంటి లేఖన భాగంలో ఉండేటువంటి సత్యాలను ఆత్మ నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క దివ్యమైనటువంటి సంగతులను మాకు తెలియచేదురని, అలాగే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నిండార్లుగా ఆశీర్వదించుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనేటువంటి మాటలను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వీరు అనగా దేవుని చేత రక్షించబడినటువంటి వారు. వీరు అనగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు. వీరు అనగా క్రీస్తు శిలువలో చిందించినటువంటి రక్తము చేత పవిత్రపరచబడినటువంటి వారు. అపోస్తులైనటువంటి పేతురు ద్వారా చెప్పబడినటువంటి వాక్యము ద్వారా ఆ రోజున పెంతెకోస్తు అనబడినటువంటి దినాన ఆత్మ ఈ భూమి మీదకి రావటం ద్వారా, పరిశుద్ధాత్ముడు రావటం ద్వారా అక్కడ మరి జరిగినటువంటి కార్యాలను బట్టి మరి పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఆ మాటలను రాయిస్తూ ఉంటాడు. అనగా ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి కూడా ఈ క్రమానికి అలవాటు అవ్వాలనేది దేవుని యొక్క ఇష్టమైనది. కనుక అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎందు ఎలా ఉండాలంటున్నాడు? ఎడతెగక ఉండాలి అని అంటున్నాడు. అంటే యు మస్ట్ బీ ఇన్ అ కంటిన్యూయేషన్, ఇన్ అ స్టెడ్ ఫాస్ట్నెస్. అంటే ఎడతెగనటువంటి అనుభవము ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి, మరి ముఖ్యంగా బాప్తిస్మము పొంది ప్రభువును ఆరాధించి, ప్రభువును స్తుతించి, ప్రభువు బలలో పాలు పొందేటువంటి మరి వ్యక్తులు మరి ముఖ్యమైనటువంటి జాగ్రత్త వహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఆ ఎడతెగనటువంటి అనుభవం మనలో ఉండాలి అనేది ప్రభువు ఇష్టపడతా ఉంటాడు. ఒకవేళ గడిచినటువంటి సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ఒకవేళ ఎప్పుడైనా మనం లోటుపాట్లు కలిగి మరి ఆగిపోయామేమో, కానీ ఈ 2026వ సంవత్సరంలో ఈ ప్రారంభంలో నుండే మొదటి ఆదివారం నుండే కూడా ఆ ఎడతెగనటువంటి అనుభవము, ఎడతెగనటువంటి ఆత్మీయత, ఎడతెగనటువంటి ఆరాధన, ఎడతెగనటువంటి ప్రార్థన, ఎడతెగనటువంటి సహవాసము, ఎడతెగనటువంటి రొట్టె విరిచేటువంటి అనుభవము మనలో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనం తెలుసుకోగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మనము ఆ కంటిన్యూషన్ని కొనసాగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కొన్నిసార్లు టీవీల్లో మనం యాడ్స్ చూస్తూ ఉంటాం. కొన్ని బండ్లకు ఆ పలాని ఇంజన్ ఆయిల్ వేయటం ద్వారా ఏమనే వస్తుంది అడ్వర్టైజ్మెంట్? ఈ ఇంజన్ ఆయిల్ వేస్తే అది నిరంతరము, చెప్పండి ఎప్పుడు ఇట్లేదు అడ్వర్టైజ్మెంట్, అది నిరంతరము నడుస్తూనే ఉంటుంది అని చెప్పి యాడ్ చెప్తాడు. అంటే ఇంజన్ ఆయిల్ వేస్తే చాలు, ఇక నిరంతరం అది 30,000 కిలోమీటర్లో, 50,000 కిలోమీటర్లో అది నడుస్తూనే ఉంటుంది అని చెప్పేసి అంటారు. మరి పెట్రోలు, డీజిల్ ఎవరు పోయాలి? ఉట్టి ఆయిల్ వేస్తే సరిపోదు కదా. ఉట్టి ఆయిల్ వేసేసి దాంతో ఇక నిరంతరం మీరు కొనసాగించుకోవచ్చు అని చెప్పి అంటే మరి మిగిలినటువంటి ఖర్చులు ఎవరు భరిస్తారు? అలాగైతే ఇక్కడ కూడా మరి ఆ కంటిన్యూషన్ ప్రతి విశ్వాసిలో కూడా దేవుడు చూడాలని ఇష్టపడతా ఉంటాడు. మన దేహంలో బ్లడ్ ఫ్లో అవుతుంది. మన దేహానికి హార్ట్ ఇవ్వవలసినటువంటి బ్లడ్ను అది ప్రతిరోజు కూడా పంప్ చేసి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా మరి ఆ బ్లడ్ సప్లై ఆ నరాల ద్వారా అది పంపిస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ ఫ్లో ఎక్కడెక్కడైతే
పరిపూర్ణంగా వెళ్తూ ఉంటుందో అక్కడ ఆర్గన్స్ అన్నీ కూడా బలంగా పనిచేస్తూ ఉంటాయి, అక్కడ ఆర్గన్స్ అన్నీ కూడా బలంగా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ఒకవేళ నరాలు కొంచెం బలహీనతగా ఉండి బ్లడ్ కనుక ఫ్లో కాకుండా ఆ పర్టికులర్ ఆర్గన్కి కనుక, ఇప్పుడు నాకు కనుక ఎలాగైతే ఉంటాయో కొన్ని ప్రాబ్లమ్స్, అలాగా బ్లడ్ సరిగ్గా ఫ్లో కానప్పుడు మరి ఆ ఆర్గన్స్ ఏమవుతాయంటే సరిగ్గా పనిచేయవు, చచ్చుబడిపోయినట్లుగా ఏమంటారు, ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తే ఫింగర్కి అంతా ఏమవుతుంది, నమ్నెస్ వచ్చేసినట్టుగా. కనుక ఆ నమ్నెస్ ద్వారా ఆ ఆర్గన్స్ పనిచేయవు. అలాగే పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు కూడా మనలో నిరంతరము కొనసాగించబడాలి అంటే ఇక్కడ దైవలేఖనాల్లో చెప్పబడుతున్నటువంటి క్రమానికి మనము అలవాటు కావాలి, ఆ ఫ్లోకి మనం అలవాటు కావాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ స్పీడ్కి మనం అలవాటు కావాలి. ఆ స్పీడ్కి మనం అలవాటు కాలేనప్పుడు మనం చచ్చుబడిపోయినటువంటి వారంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. పరిశుద్ధాత్మునితో కూడా సమానమైనటువంటి పరుగును మనము మరి చేయలేము. ఎలక్ట్రిసిటీలో కొన్నిసార్లు వైర్లలో ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు, కరెంటు సరిగ్గా సరఫరా కానప్పుడు ఏమవుతుంది, మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కాలిపోవటమో టీవీ కాలిపోవటమో జరుగుతూ ఉంటుంది. కానీ ఆ కరెంట్ ఫ్లో కంటిన్యూగా నిరంతరం ఒకే దాటిగా కొనసాగుతున్నప్పుడు మరి వస్తువులు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఎక్కడో డ్యామ్స్ దగ్గర మొదలైనటువంటి ఆ యొక్క కరెంట్ ఉత్పత్తి అది అక్కడి నుంచి మన నగరాలకు, మన కాలనీస్కు, మన ఇళ్లలోనికి ఈ వైర్ల ద్వారా అది పంపించబడుతుంది. నీటికి ఉన్నటువంటి శక్తి ద్వారా ఆ నీటి డ్యామ్స్లో మరి రూపొందించబడినటువంటి ఆ యొక్క మెకానికల్ ఎక్విప్మెంట్ ద్వారా ఆ యొక్క కరెంట్ ఉత్పత్తి అనేది జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసినటువంటిది. నాగార్జున సాగర్ డ్యామ్ సుమారుగా 600 అడుగుల ఎత్తు నిలువ నీటిని అది మరి దాస్తుంది. కనుక ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ పడి ఫ్లో ఎక్కువైపోతుందో ఏం చేస్తారు, వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు గేట్లు ఎత్తేసి దిగువ భాగానికి, దిగువ ప్రాంతాలకు ఆ నీటిని సరఫరా చేస్తూ ఉంటారు. నేను ఒకసారి వెళ్ళాను, మన సహోదరులు జాకబ్ గారు ఒకసారి నన్ను తీసుకెళ్లారు. డ్యామ్ పై భాగానికి కాదు, డ్యామ్ అడుగు భాగంలో అసలు ఎన్నెన్ని అరలు ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అక్కడ అసలు ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఆ మిషనరీ ఎలా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుందో మొత్తం కూడా నాకు వివరించి క్షుణ్ణంగా చూపించాడు. ఒకసారి కరోనా టైంలో వెళ్ళాను. కనుక ఆ ఉత్పత్తి అనేది కంటిన్యూగా ఉండాలి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనలో నివసించేటువంటి వాడు. ఆయన తాత్కాలికంగా వెళ్ళేటువంటి వాడు కాడు, తాత్కాలికంగా వచ్చేటువంటి వాడు కాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలుగుతాము, మీరు పరిశుద్ధాత్ముని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మీరు ముద్రించబడి ఉన్నారు అని చెప్పి అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉంటాడు. నేను థీసిస్ రాసినప్పుడు పరిశుద్ధాత్మ మీద అమెరికన్ యూనివర్సిటీకి పంపించినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసి ఒకసారి పంపించేశారు వెనక్కి. వాళ్ళు మొత్తం 50 పేజీలు, 55 పేజెస్ అనుకుంటా, ఆ 55 పేజెస్ డాక్యుమెంట్లో ఒకే ఒక్క తప్పును వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని చెప్పేసి వ్యక్తిలో చెప్తా ఉన్నారు, విశ్వాసులో చెప్తా ఉన్నారు, దీన్ని మేము అంగీకరించము, ఇది తిప్పివేస్తున్నామని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. నేను మరలా సెకండ్ టైం ఆ రిజెక్ట్ చేసిన దాన్ని మరలా అదే కోట్ చేసి దానికి ఇంకా 1-2 రెఫరెన్సులు యాడ్ చేసి మరి ఇదిగో ఇది ఇలాగుందని చెప్పేసి నేను డైరెక్ట్ ఆ యొక్క యూనివర్సిటీకి పంపించాను ఆ యొక్క థీసిస్ని. అలాగే ఆ యూనివర్సిటీ డీన్కి కూడా డైరెక్ట్ మెయిల్ పంపించాను. దాని తర్వాత ఒక 3 నెలల తర్వాత అది అప్రూవ్ చేసి డాక్టరేట్ అప్రూవ్ చేశారనుకోండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో నివసించి మనలో ఐక్యపరచబడినటువంటి అనుభవంగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆ సహవాస అనుభవము మనలో ఉండాలి. ఒక మాట చదివి మనం చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథం త్రిప్పండి, 89వ కీర్తన 21వ వచనం. 89:21 చదవండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండెను, నా బాహుబలము అతనిని బలపరచును అని అంటూ ఉంటాడు. అలాగైతే దావీదు తన యొక్క అనుభవంలోని మాట్లాడుతూ అక్కడ మరి ఎడతెగక
మరి దేవుని యొక్క చెయ్యి తోడుగా ఉన్నది అని చెప్పి అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే బలపరిచేటువంటి హస్తము, బలపరిచినటువంటి అనుభవము అది ఎడతెగకుండా దావీదు తన జీవితంలో చూడగలిగాడు. ఈ కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్లీ అనేటువంటి అనుభవము ఫ్రెంచ్ మాటలో మనం చూసినప్పుడు అడలెప్టస్ అనేటువంటి మాట రాయబడి ఉంది. అయితే మనం క్రొత్త నిబంధన గ్రీకు నుండి అనువదించబడి మనం తర్జుమా చేయబడి మనం చదువుతున్నాం కాబట్టి మరి గ్రీక్ భాషలో ఈ యొక్క స్టెడ్ ఫాస్ట్నెస్ అనబడినటువంటి ఆ యొక్క మాట కార్తెరియో అనబడినటువంటి మాటగా మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే ఆ కార్తెరియో అనబడినటువంటి ఆ యొక్క అనుభవము ఒక విశ్వాసిని దేవునిలో ఒక పరిపూర్ణమైనటువంటి దశకు అంతకంతకు ఒక లోతైనటువంటి అనుభవంలోనికి నడిపించేదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మహారాజు అయినటువంటి ఈ యొక్క దావీదు ఎవరి చేయి తోడుగా ఉన్నదంట? దేవుని చేయి తోడుగా ఉంది. ఎంతవరకు తోడుగా ఉంది అంటే ఎడతెగకుండా తోడుగా ఉంది అని మనం చూస్తూ ఉంటాం. తన చుట్టూ మహాసైన్యం, తన ఒక మహా గొప్ప రాజ్యానికి రాజుగా ఉంటున్నాడు. ఆ అంతటి మహా గొప్ప సైన్యంలో కూడా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి తనకు మరి సైన్యాధిపతిగా ఉన్నాడు. చెప్తారు ఎవరైనా పేరు? దావీదు యొక్క సైన్యాధిపతి పేరు యోవాబు. కనుక యోవాబు దావీదు చెప్పినటువంటి మాట చెప్పినట్లుగా చేసేటువంటి వాడు. ఏది కూడా తూచా తప్పకుండా ఎదురు మాట్లాడటం కానీ, ఇది అలా చేయటం కానీ, ఇది ఇలా చేద్దామని కానీ ఏం చెప్పినటువంటి వాడు కాడు. ఎందుకంటే యోవాబు ఏమి నమ్మాడంటే దావీదు బలపరచబడినటువంటి రీతిని యోవాబు నమ్మాడు. దావీదు ఏ స్థితిలో నుండి ఎంత మహారాజు అయినటువంటి స్థితిలోనికి ఎదిగాడో అది దావీదు యొక్క అనుభవంలో నుండి ఆ చుట్టూ ఉండేటువంటి ఆ మంత్రులు కానీ, ఆ చుట్టూ ఉండేటువంటి అధికారులు కానీ వారు గ్రహించగలిగారనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అలాగైతే ఆ యొక్క దావీదు తన అనుభవంలో నుండి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. బలపరిచినటువంటి హస్తం, బలహీనమైనటువంటి స్థితిలో నుండి బలపరిచినటువంటి హస్తం. ఎంతటి బలము అనంటే కొంతమంది రాజులు అసలు యుద్ధానికి రాకుండా అనుకున్నారు. దావీదు పేరు అనగానే ఫలాని దావీదు రాజ్యం నుండి మేము వచ్చాము, వర్తమానం తెచ్చాము, మా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మీరు ఒప్పుకొని మాకు గనక సుంకము పే చేస్తే, ట్యాక్స్ పే చేస్తే ఓకే, లేకపోతే దావీదు మహారాజు నీ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తాడు అని చెప్పగానే దావీదు యొక్క చరిత్ర అంతా కూడా చిన్నప్పటి నుంచి విన్నటువంటి వీరు ఏం చేశారంటే మాకు దావీదుతో యుద్ధము వద్దు, మీరు చెప్పేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్కి మేము ఒప్పుకుంటున్నాము, ఎంత పన్ను కట్టమంటే, ఎంత శిస్తు కట్టమంటే మేము దానికి ఒప్పుకుంటున్నామని చెప్పేసి దావీదు ధనాగారం అంతా కూడా నిండిపోయింది. ఒకవేళ ఒప్పుకోనటువంటి రాజ్యం మీద దాడి చేసి యోవాబు సైన్యాన్ని తీసుకొని పోయి ఆ రాజ్యాన్నంతటిని కూడా మట్టు పెట్టేసి తర్వాత దావీదు వెళ్ళి ఆ కొల్ల సొమ్మంతా కూడా మరి తీసుకొని వచ్చి దావీదు యొక్క ఆ యొక్క యెరూషలేము ధనాగారంలో పెట్టినప్పుడు విస్తారమైనటువంటి బంగారము నిండిపోయిందంట దావీదు కాలంలో. దావీదు సొలొమోనుల యొక్క కాలంలో అసలు బంగారం అనేది అసలు ఎన్నికకే రాలేదంట. అంటే మనం ఇప్పుడు ₹1 కాయిన్లు ₹2 కాయిన్లు కింద పడేసి మనం అసలు లెక్క కూడా చేయం. పిల్లలు ఇప్పుడు ₹2 ఎలా అయిపోయినాయి అంటే పిల్లలు ఆడుకునే వస్తువుల్లాగా అయిపోయింది. అంటే అంత రీతిగా దావీదు కాలంలో బంగారము వారు ఎన్నికలైనటువంటి తత్వంలోనికి వెళ్ళిపోయింది. అంటే బలపరచబడినటువంటి అనుభవం. వాస్తవానికి అసలు దావీదు యొక్క స్థితి తీసివేయబడినటువంటి అనుభవం. దావీదు యొక్క కుటుంబ సభ్యులే ఆయనను హేళన చేసి ప్రక్కన పెట్టేసినటువంటి అనుభవం. కన్నటువంటి తండ్రే మరి ఈ యొక్క జెస్సీ అసలు దావీదు నాకు పుట్టాడా లేడా అనేటువంటి అనుమానంతో ప్రక్కన పెట్టేశాడు. అసలు ప్రక్కన పెట్టడానికి కారణం ఏంటంటే జెస్సీకి తన పుట్టుక మీదే ఒక నమ్మకం లేనటువంటి ఇది. ఒక మాటలో చెప్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ రూతును ఎవరు పెళ్లి చేసుకున్నారు? బోయాజు పెళ్లి చేసుకున్నారు. బోయాజు పెళ్లి చేసుకున్నటువంటి రాత్రే, అంటే వీళ్ళకి ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత వెంటనే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఈ ఎవరు పుట్టారు? వాళ్ళిద్దరికీ ఓబేదు పుట్టాడు. ఓబేదు పుట్టితే ఓబేదు కుమారుడు ఈ యొక్క జెస్సీ, అంటే దావీదు తండ్రి. ఓబేదు అసలు రూతుకే పుట్టాడా, ఆ యొక్క బోయాజుకే పుట్టాడా, లేకపోతే ఈమె మోయాబీయురాలు కదా, మరి ఏదైనా బ్లడ్ లీనియేజ్లో ఏదైనా అపవిత్రత దాగి ఉన్నదా అని చెప్పేసి జెస్సీకి తన మీదనే తనకు అపనమ్మకము, తన జన్మ మీదే తనకు అపనమ్మకం ఉన్నది. అయితే
7 కుమారులు పుట్టిన తర్వాత, తన భార్య పేరు నిజ్జబెత్ కనుక ఆ యొక్క భార్య 7 కుమారులను కనిన తర్వాత ఇంకేమనుకున్నాడంటే, ఇంక ఈమెతో వద్దు, ఎందుకు, ఈమె యెరూషలేము నివాసురాలు కాబట్టి ఈమెను నేనెందుకు మరి ఇది చెయ్యాలి మరి అని చెప్పేసి ఆమెతో విడిపోయాడు. ఆమెతో సాంగత్యం చేయట్లేదు, ఆమెను దూరంగా పెట్టేశాడు. ఆమెతో ఇక మాటలు లేవు, కలుసుకోవటాలు లేవు, ఏమీ లేవు. అయితే ఇలాగ 7 కుమారులు పుట్టేసిన తర్వాత ఇతడేమనుకున్నాడంటే, నేను నా యొక్క లీనియేజ్ ప్రకారంగా నేను ఒక కుమారుణ్ణి కంటానని చెప్పేసి అదే ఇంటిలో ఒక దాసి పనిచేస్తూ ఉంటే ఆ కానానీయురాలైనటువంటి స్త్రీని మరి కోరుకొని రమ్మన్నప్పుడు ఆమె ఏం చేసిద్ది, జెస్సీ యొక్క భార్య మీద ప్రేమ చేత ఆమె వెళ్లకుండా, అమ్మ నీ భర్త నీతో విడిపోయిన తర్వాత నాతో వద్దామని అనుకుంటున్నాడు, ఈ రాత్రి నన్ను రమ్మన్నాడమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఈమె వెళ్ళటానికి బదులు, అంటే పని మనిషి వెళ్ళటానికి బదులు విడిపోయినటువంటి తన భార్యనే పంపించింది. అంటే మరి లేయా రాహేల్ను పంపించడానికి బదులు లేయాను పంపించినట్లుగా పాత నిబంధన కాలంలో, మరి అలాగే ఇక్కడ కూడా సీన్ రిపీట్ అయ్యింది. అయితే అప్పుడు తర్వాత కొన్ని నెలలు ఆ విషయం జెస్సీకి తెలియదు, తన భార్యతోనే కలిశానని చెప్పేసి. కొన్ని నెలలు అయిన తర్వాత ఈమె గర్భము దాల్చిన తర్వాత ఆ చుట్టూ ఉండేటువంటి వారు, తండ్రి అయినటువంటి జెస్సీ అన్నలు, 7 అన్నలు కూడా దావీదును ప్రక్కకు పెట్టేశారు. ఎందుకంటే ఈ యొక్క భార్య, అంటే జెస్సీ యొక్క భార్య వ్యభిచారంలో కన్నదేమో వీడిని అని చెప్పేసి ప్రక్కన పెట్టేశారు. అందుకే 69వ కీర్తన మీరు సొంతగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. 69వ కీర్తనలో, నా సహోదరులు నన్ను హేళన చేశారు, తూలనాడారు, నా తల్లితో పాటు నా తల్లి కడుపున పుట్టినటువంటి నా సహోదరులు నన్ను ప్రక్కన పెట్టేశారు అని చెప్పేసి దావీదు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అలాగా జరిగినటువంటి క్రమాన్ని బట్టి అక్కడే ఇందాక 89వ కీర్తన చదివారు కదా, మరి ఒక మాట అక్కడే ఉన్నది. 89వ కీర్తనలోనే 26వ వచనం చదవండి. 89:26, నీవు నా తండ్రివి, నీవే నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్ర పెట్టును. గనక దావీదు ఎవరు ఇప్పుడు కేంద్రీకరించుకున్నాడు? దేవుణ్ణే, యెహోవా దేవుణ్ణే. నీవే నాకు తండ్రివి, నీవే నాకు దేవుడవు, నీవే నాకు రక్షణ దుర్గము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు ప్రక్కన పెట్టేశారు, కన్న తండ్రి ప్రక్కన పెట్టేశాడు, అన్నదమ్ములు హేళన చేశారు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టినటువంటి వాడు కాడు. దేవుడు బలపరిచినటువంటి వాడు. దేవుని బలం మీద ఆధారపడినటువంటి దావీదు ఏమంటున్నాడంటే, నీవే నా తండ్రివి. అలాగైతే రక్షించబడినటువంటి మనందరికీ కూడా భౌతికమైనటువంటి తండ్రులు ఉన్నారు, కానీ మనకు పరసంబంధమైనటువంటి తండ్రి ఎవరు? మన పరలోకపు తండ్రి. ఆయన మనకు వాత్సల్యత కురిపిస్తాడు, ఆయన మన ఎడల ప్రేమను కురిపిస్తాడు, ఆయన మనల్ని నిత్యము బలపరిచి మనకు బలాన్ని అనుగ్రహించి ఈ సంవత్సరంతా కూడా నడిపించేటువంటి దేవునిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే దావీదు తన హృదయంలో ప్రభువుకి ఇచ్చినటువంటి స్థానం ఎంత గొప్పదో మనం చూడగలుగుతూ ఉన్నాం. యెహెజ్కేలుతో అంటాడు, నరపుత్రులు నాకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వట్లేదు అంటాడు. 14వ అధ్యాయం చదవండి, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. ఎజెకియల్ 14:3, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. గనుక మాట విననటువంటి జనాంగముతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా కానీ మారనటువంటి అనుభవం. మాటలో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, ఆరాధనలో మార్పు లేదు, ప్రభువును సేవించడంలో మార్పు లేదు. వారి యొక్క ఆత్మీయ జీవితము దేవునితో ఐక్యమై మమైక్యమై దేవునిని అనుసరించేటువంటి తత్వము ఉండనటువంటి ప్రజలతో ప్రవక్త మాట్లాడుతూ, నరపుత్రుడా, ఈ ప్రజలు హేయమైనటువంటి వాటిని తమ హృదయాల్లో విగ్రహాలుగా పెట్టుకున్నారు. నన్ను ఆరాధించవలసినటువంటి వారు, నన్ను పూజించవలసినటువంటి వారు, నాకు మహిమనివ్వవలసినటువంటి వారు. మన దేవుడు ఎంత రోషము కలిగినటువంటి దేవుడు అంటే, నేను నా యొక్క మహిమను నేనెంత మాత్రము కూడా అన్య దేవతలకు నేను ఇచ్చేవాడును కాను.
ఆరాధన నాకు మాత్రమే జరగాలి, స్తుతి నాకు మాత్రమే రావాలి, నా నామము మాత్రమే హెచ్చించబడాలి అనేటువంటి పౌరుషము, రోషము కలిగినటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అలాంటి దేవుడు ఆ యొక్క ఐగుప్తు జనాంగంతో, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంలో ఐగుప్తు నుండి వారు తిరిగి వచ్చారు, కానీ మనస్సు మాత్రం ఐగుప్తులోనే ఉంది. శరీరం మాత్రమే ప్లేస్ మారింది, కానీ మనసు ఎక్కడుంది? కాబట్టి ఇంకా కొన్ని వారాల్లో వాగ్దాన దేశంలోనికి వెళ్తున్నామని వారికి తెలిసినప్పటికీ కూడా, ఆ యొక్క యెరూషలేము పట్టణానికి మేము సమీపంగా ఉన్నాము, ఇంకొక 2-3 వారాలు అయితే మేము ఇక అడుగు పెట్టేస్తాము వాగ్దాన దేశంలో, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే దేవునికి స్థానం ఇవ్వచ్చినటువంటి వారు కాదు. అందుకే అక్కడ అంటున్నాడు, వారు తమ విగ్రహములను తీసివేయాలి. మన హృదయాల్లో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయో, పాపం ఒక విగ్రహం, ఈ లోకపు అలవాట్లో ఒక విగ్రహాలు, మనం ప్రతిరోజు చేసేటువంటి క్రియల్లో దేవునికి హేయమైనటువంటివి ఏమన్నా ఉంటే అదొక విగ్రహం. కాబట్టి ఈ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా మన మనసుల్లో నుండి, మన హృదయాల్లో నుండి సమూలంగా తీసివేసి, దేవుడు ఏమంటున్నాడంటే కనీసం ఈ యొక్క 2026వ సంవత్సరంలో అయినా కానీ ఒక పరిపూర్ణమైనటువంటి సహవాస అనుభవము, ఎడతెగనటువంటి అనుభవము, కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్నెస్ యు నీడ్ టు షో ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీవు నీ యొక్క ఆత్మీయ జీవితంలో నుండి నీవు చూపించాలి అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు పాతవి మర్చిపోలేదు. మనం కూడా కొన్నిసార్లు పాతవన్నీ క్యారీ చేసుకుంటాం, పగను క్యారీ చేసుకుంటాం, ప్రతీకారాన్ని క్యారీ చేసుకుంటాం, వాళ్ళు వీళ్ళు అన్నటువంటి మాటల్ని క్యారీ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే మనకు జరిగినటువంటి నష్టాలని క్యారీ చేసుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలీయుల్లాగా మరవవలసినటువంటి వాటిని మర్చిపోవాలి, పాపాన్ని మర్చిపోవాలి, చెడును విసర్జించాలి, లోకపు ఆశల్ని మనం విసర్జించాలి. ఎందుకంటే మనం దేవుని ఎన్నికకు పిలువబడినటువంటి వారం. మనం ఏదో సాధారణమైనటువంటి జనాంగము కాదు. లోకములో అనేకమైనటువంటి వారు విఐపీలుగా ఉన్నారు, కానీ వారు సాదాసీదా జనాంగమే దేవుని దృష్టిలో. కానీ మన గురించి దేవుడు మాట్లాడుతూ మీరు విలువ పెట్టి కొనబడినటువంటి ప్రజలు అని చెప్పి తెలియజేస్తా ఉంటారు. కాబట్టి రక్షించబడినటువంటి మనము దేవుని సహవాసములో ఇమిడి ఉన్నామనేటువంటి తత్వాన్ని బట్టి మన పాత స్థితిని మనం మర్చిపోయి ఒక క్రొత్త అనుభవం మనలో నుండి రావాలని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. పిల్లారా, యోసేపు తనకిద్దరు కుమారులు పుట్టారు. ఏంటా పేర్లు? మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే అనబడినటువంటి మాటకు అర్థం ఏంటి? మరచుట. అంటే తర్వాత రెండవ పుట్టినటువంటి వాడికి ఏం పేరు పెట్టాడు? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే రెండంతల ఆశీర్వాదం. అంటే పాత ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని యొక్క లోకానికి యోసేపు ఏం తెలియచేశాడనంటే, వెనుక ఉన్నవి నేను మరిచాను కాబట్టి ఇప్పుడు నాకు రెండంతల ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి తెలియచేశాడు యోసేపు. అసలు యోసేపు అంటేనే ఆశీర్వాదము. రెండో కుమారుడికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. రెండంతల ఆశీర్వాదం, రెండంతల అభివృద్ధి, రెండంతల హెచ్చైనటువంటి స్థితి. దానికి కారణం ఏంటంటే మర్చిపోవలసినటువంటివి యోసేపు మర్చిపోయాడు. తన అన్నలు చేసినటువంటి ద్రోహాన్ని మర్చిపోయాడు, ఆ పడవేయబడినటువంటి గుంటను మర్చిపోయాడు, ఆ బానిసగా పొతీఫర్ ఇంటిలో దాస్యమునకు వెళ్ళిపోయినటువంటి స్థితిని మర్చిపోయాడు, జైల్లో వేయబడినటువంటి స్థితిని కూడా మర్చిపోయాడు. ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల మధ్య వెళ్ళినా కానీ దేవుడు యందలి విశ్వాసము కలిగినటువంటి వాడిగా, దేవుని యందలి నిరీక్షణ కలిగినటువంటి వాడిగా జైలు నుంచి డైరెక్ట్గా తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు? దేవుడు సింహాసనం మీద ఆసీనుడుగా చేశాడు. ఐగుప్తు దేశమంతటి మీద. చివరికి ఫరో ఇంటిలో ఏం జరగాలన్నా కానీ నిర్ణయం ఎవరికి అప్పచెప్పాడు? యోసేపుకు అప్పచెప్పాడు. అంత గొప్ప అధికారం, అంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి, అంత గొప్ప ఖ్యాతి. ప్రజలు అనుకున్నారు ఇక అయిపోయింది యోసేపు పని అనుకున్నారు, కానీ దేవుడు మాత్రం అలాగ అనుకోలేదు. దేవుడు విడిచిపెట్టలేదు. బలపరిచేటువంటి హస్తం, నీవే నా తండ్రివి అని చెప్పినటువంటి ఆ కీర్తనకారుని యొక్క మాటల్లో ఉన్నటువంటి అర్థం వీరి యొక్క జీవితాల్లో నుండి ఫలభరితంగా అది మనకు సాదృశ్య రూపకంగా మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగైతే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. చరిత్రలో కూడా చాలామంది ఉన్నారు, దేవుని యందు విశ్వసించినటువంటి బిడలు జైల్లో వేయబడినప్పటికీ కూడా సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారు
మన చుట్టూ ఉన్నారు, మన చుట్టూ ఉండేటువంటి రాజకీయాల్లో ఉన్నారు, జైలు నుండి డైరెక్ట్గా సీఎంలు అయినటువంటి వారు కూడా. అంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎంతగా గణపరుస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి వారమైంటున్నాం. అయితే ఇక్కడ దావీదు యొక్క అనుభవం ఏంటంటే, నీవే నా తండ్రివి. రెండోది ఏమంటున్నాడు, నీవే నా దేవుడవు, నీవే నా రక్షణ దుర్గము అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎందుకు రక్షణ దుర్గం అని మాట్లాడుతూ ఉంటున్నాడు? దావీదు రక్షించబడలేదా? తల్లి దగ్గర స్తన్యపానము చేయుచుండగానే నీవు నా యొక్క హృదయములో నమ్మికను. అలాగైతే అలాంటి అనుభవం అది ఆత్మరక్షణ. అయితే శారీరకంగా కూడా దావీదును అనేక అనుభవాల్లో నుండి దావీదు సంరక్షించబడ్డాడు, రక్షించబడ్డాడు. అనేక మంది శత్రువులు వచ్చి దాడి చేసినప్పటికీ కూడా తన ప్రధాన కమిటీలో అహీతోపేలు అనబడినటువంటి వ్యక్తిని ప్రధాన అడ్వైజరీ కమిటీగా ఒక వ్యక్తి ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఇతడు నేను ఎన్నుకున్నాను, ఇతడు నా యొక్క అడ్వైజరీ కమిటీలో ఉన్నాడు, ఇతడు నాకు మంచి చేస్తాడు, నాకు ఒక మంచి సలహాని ఇస్తాడు, నాకు ఒక మంచి మంత్రిగా ఉంటాడు అని చెప్పేసి అహీతోపేలుని నియమిస్తే అహీతోపేలు ఏం చేశాడు? దావీదుకు వ్యతిరేకంగా అబ్షాలోముకు సలహా ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడు? ఇప్పుడు నీ తండ్రి పని అయిపోవచ్చింది, నువ్వు చంపివేసే నీ తండ్రిని, ఈ యొక్క రాజ్యమంతా కూడా నీ చేతికి వచ్చేస్తుంది, ఈ సైనికులందరూ కూడా నీ చేతుల్లోనికి వచ్చేస్తారని చెప్పేసి ఇవ్వకూడనటువంటి సలహా ఇచ్చాడు. గుర్రం మీద పరిగెత్తుకుంటా పరుగున వెళ్ళిపోతున్నాడు రథం. ఆ యొక్క గుర్రం మీద స్వారీ చేసుకుంటా అబ్షాలోము వెళ్ళిపోతూ ఉన్నాడు. అసలే చాలా అందగాడు అబ్షాలోము, బారెడు జడ. నాకు కొంతమందిని చూస్తే ముచ్చట అనిపిస్తుంది. ఎప్పుడైనా బయట చాలా పెద్ద జడ, ఒత్తుగా లావుగా జడ చూసినప్పుడు చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. అబ్షాలోము కూడా అంతటి అందమైనటువంటి జడ కలిగినటువంటి వాడు. నాకు వచ్చేటువంటి భార్య కూడా అలాగే అందమైనటువంటి జడ కలిగినటువంటిది రావాలనుకున్నాను, కానీ ఇక దేవుడి నిర్ణయం ఏదో ఉంది. సరే, కాబట్టి ఆ రథం ఆ గుర్రం మీద స్వారీ చేసుకుంటా వెళ్ళిపోతుంటే మరి తన జుట్టే ఆ కొమ్మలకు మస్తకి వృక్షానికి వెళ్ళిపోయి చుట్టుకొని ఆ గుర్రం మీద స్వారీ చేస్తున్నటువంటి వాడు గుర్రం ఆమె దూరం వెళ్ళిపోయింది స్పీడ్గా. ఈయన ఏం చేశాడు? మస్తకి వృక్షం కింద హ్యాంగ్ అయిపోతూ ఉన్నాడు. వెనకాల వచ్చేటువంటి సైన్యం అనుకున్నారు అబ్షాలోము గారు ఏదో కొత్త ట్రిక్, కొత్త యోగా, కొత్త ఆసనం చేస్తున్నాడు కాబోలు అని చెప్పేసి వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. ప్రాణం పోతా ఉంది, వారు గ్రహించలేదు. సైనికులు గ్రహించే లోపే యోవాబు ఏం చేశాడంటే చాటు నుంచి బాణం తీసుకొని అబ్షాలోము గుండెల్లోనికి పొడి చేశాడు. తండ్రికి తిరుగుబాటు చేసినటువంటి పుత్రుడు లేరా నేడు లోకంలో? తల్లిదండ్రులను హేళనగా చూసేటువంటి వారు, తల్లిదండ్రులను అవమానపరిచేటువంటి వారు, తల్లిదండ్రులను గౌరవించినటువంటి వారు, తల్లిదండ్రుల యొక్క మాట విననటువంటి బిడ్డలు అనేక కుటుంబాల్లో నేడు ఉంటున్నారు. తల్లిదండ్రులు క్రమం చెప్పక కాదు, కానీ క్రమం చెప్పినా కానీ వీరు లోకపు అలవాట్లకు మునిగిపోయి వీరి సొంత జీవిత విధానాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటున్నారు. అబ్షాలోము కీడు తెచ్చుకున్నాడు. రెండోవాడు అట్లనే పోయాడు. మూడోవాడు, 4 కడుపును పుట్టినటువంటి 4 సంతానం కూడా చనిపోయారు దావీదు. దాని బ్యాక్గ్రౌండ్ దావీదు చేసిన పాపం కూడా ఉందనుకోండి. కాబట్టి ఇక్కడైతే అంటున్నాడు నీవే నా యొక్క రక్షణ శృంగము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. అలాగైతే మనకు కూడా రక్షణ శృంగం ఆయనే, మనకు కూడా రక్షణ దుర్గం ఆయనే. మనం ఆయన దుర్గంలో ప్రవేశించి ఉంటుండగా ఏ కీడు, ఏ అపాయమును నీ దరి చేరదు. ఎంత గొప్ప వాగ్దానము కదా. రెండో మాట విలాప వాక్యములు త్రిప్పండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22. యెహోవా కృప కలిగినటువంటి వాడు, ఆయన వాత్సల్యత ఎలాగుందంట? ఎడతెగక నిలుచున్నది అని అంటా ఉంటున్నాడు. యెహోవా కృప కలిగినటువంటి వాడు. యెరూషలేమా దిగులు పడకు, సియోను కుమారి దిగులు పడకు, నీవు ఆనందించేటువంటి రోజు అతి త్వరలోనే ఉన్నదని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఆ గ్రంథం అంతా కూడా విలాప వాక్యములు అంటే లెమెంటేషన్స్. లెమెంట్ అంటే విలాపము, ఏడుపు, అంగలార్పు.
తెలియపరిచేటువంటి మాటలు. అయితే యెరూషలేముకున్నటువంటి స్థితిని బట్టి ఇర్మియా ఆ యొక్క గ్రంథాన్ని రాస్తూ చాలా చక్కగా ఆ పొందుపరిచినటువంటి విధానాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రతి అధ్యాయం కూడా 22 వర్సెస్ ఉంటాయి. ఆ యొక్క గ్రంథం అంతా కూడా మీరు గమనించండి, 22 వర్సెస్ ఉంటాయి. 3వ అధ్యాయానికి మాత్రము 66 వచనాలు ఉంటాయి. అంటే 22 అన్నిటిని కలిపేశాడు అక్కడ. చాలా చక్కటి పొందు అక్కడ ఉంటుంది. అయితే అక్కడ అంటున్నాడు, ఎడతెగక దేవుని వాత్సల్యం నీ మీద కుమ్మరించబడుతుంది అని అంటా ఉంటున్నాడు. వాత్సల్యత అనేటువంటి మాటకు కొన్ని అర్థాలు వెంటనే మనకు అర్థం కావు. అయితే ఇదే బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, కొన్ని చోట్ల వాత్సల్యత అని రాయబడినటువంటి స్థలంలో అదే మాటను గురించి దయ అని చెప్పబడింది, అదే మాటను గురించి కనికరము అని చెప్పబడింది. అలాగైతే వాత్సల్యత అనబడినటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే, యెహోవా యొక్క దయా కనికరములు మనకు తోడుగా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు, మరణ ఛాయల్లో ఉన్నటువంటి నిన్ను దేవుడు హెచ్చిస్తాడు అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చదవండి ఆ క్రిందకు 23వ వచనం కూడా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచూ ఉన్నది, నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడవు. మనం పాట కూడా పాడుకుంటాం కదా, నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి వాడవు అని చెప్పేసి. కాబట్టి అదే వాత్సల్యత దేవుడు మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో కురిపించాలని ఇష్టపడుతున్నాడు. అక్కడే 18వ వచనం కూడా చదవండి, 3:18. నాకు బలము ఉడిగేను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలే లేవనుకున్నాను. నా శ్రమను, నా దురావస్థను నేను నాలో కృంగి ఉన్నది. ఐ ఫీల్ వెరీ డిస్ట్రెస్డ్ ఇన్ మై సోల్ బికాస్ ఆఫ్ ద సిట్యుయేషన్ విచ్ ఐ am encountering. A totally devastated situation. నశించిపోయినటువంటి స్థితి, మార్గము కనబడినటువంటి స్థితి. అయితే దేవుడు అక్కడ అంటున్నాడు, ఇక నేను యెహోవా మీద అసలు ఆశలే పెట్టుకోలేనేమో అనుకున్నాను. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు ప్రవక్త ద్వారా, నీ మీద ఎడతెగనటువంటి వాత్సల్యతను దేవుడు కురిపిస్తూ ఉన్నాడనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనల్ని ఆ మాటనే తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంగ్లీష్లో రాయబడింది, హిస్ కంపాషన్ విల్ నాట్ ఫెయిల్. కనుక ఆయన వాత్సల్యత, ఆయన కరుణ అది ఫెయిల్ అయ్యేటువంటిది కాదు. మనుషులం మనం ఫెయిల్ అవుతాం మన జీవిత విధానాన్ని బట్టి, కానీ దేవుడు తన క్రమాన్ని మన జీవితాల్లో క్రమపరిచేటువంటి దేవునిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగా ఆ ప్రవక్త చెప్పబడినటువంటి ఆ మాటలకు అనుగుణంగా 70 సంవత్సరాల తర్వాత వారు మరలా పునరుద్ధరించబడి రాజ్యముగా ఏర్పడి ముందుకు కొనసాగినటువంటి అనుభవం యెరూషలేము చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే నేటి కాలంలో దావీదు యొక్క సింహాసనము యేసుక్రీస్తు యందు పొందుపరచబడి, ఆయన యందు వాగ్దానము చేయబడి, అది నిరంతరమైనటువంటి సింహాసనంగా ఆయన పరిపాలించేటువంటి దావీదు యొక్క అనుభవంగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయం రిపండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 76 నుంచి చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 76వ వచనం నుంచి. వారి పాపమును క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించేను అని అంటా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సహాయము? పైనుండి వచ్చినటువంటి సహాయం ఇది.
మరణ ఛాయల్లో నలిగిపోతున్నటువంటి వారిని సంతోషింపచేయటానికి, ఆనందింపచేయటానికి, రక్షణను స్థిరపరచటానికి యేసుక్రీస్తు ద్వారా ఆయన వాత్సల్యం అలా అక్కడ ఎలా చెప్పబడిందంటే మహావాత్సల్యము పైనుండి వచ్చింది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. ఆ మహావాత్సల్యము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనే మన హృదయంలోనికి ఉద్భవించినటువంటి వాడు. ఆయన వాత్సల్యత మన హృదయాలలో, మన జీవితాల్లో నిండారులుగా కుమ్మరించబడుతున్నటువంటి అనుభవంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందును బట్టి పౌలు కూడా ఒక మాట అంటున్నాడు అక్కడ. రోమపత్రిక తిప్పండి, 1వ అధ్యాయము 10వ వచనం. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని దేవుని బతిమాలుకొనుచు మిమ్మును గురించి ఎడతెగక నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఐఎమ్ రిమెంబరింగ్ యూ ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ ఇన్ మై ప్రేయర్స్. Whatever might be the time I am praying, but you are remembered in my prayers అని పౌలు తెలియచేస్తూ ఉంటాడు. నీవు నా ప్రార్థనలో ఉన్న విడిచిపెట్టబడలేదు నీవు. అంటే ఒక పౌలు యొక్క ప్రార్థనలోనే జ్ఞాపకం చేయబడితే ఒక విశ్వాసి, ఇక దేవుని ప్రేమలో దేవుని ప్రార్థనలో ఇంకెంతగా మనం జ్ఞాపకం చేయబడతాం. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఈ క్షణంలో, ఈ సమయంలో ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. అలాగే తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడిగా ఉండి, తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడిగా ఉన్నటువంటి అక్కడ ఊరికనే ఆయన లేడు. ఏం చేస్తున్నాడంటే తండ్రి పక్కన కూర్చొని నిత్యము మన కొరకు విజ్ఞాపనము చేయుచు ఉన్నాడు. హీ ఈజ్ రిమెంబరింగ్ అస్. మ్యాన్ మైట్ రిమెంబర్ ఆర్ మ్యాన్ మైట్ ఫర్గెట్, బట్ గాడ్ నెవర్ ఫర్గెట్స్. దేవుడు ఎన్నడూ మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే తెస్సలోని పత్రిక 5:17 కూడా మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అంటాడు. ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవం మనలో ఉండాలి అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. అందును బట్టి మనము తోటి విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నాకు నచ్చితేనే నేను ప్రార్థన చేస్తాను, నాకు నచ్చకపోతే నేను ప్రార్థన చేయను. నాకు అనుకూలమైనటువంటి వారి కొరకే నేను ప్రార్థన చేస్తాను, నాకు అనుకూలం లేనటువంటి వారి కొరకు ప్రార్థన చేయను అని చెప్పి విశ్వాసం నడుకు తలంచుకోడు. పౌలు అక్కడ తన అనుభవంలో చేస్తున్నానని మాట్లాడాడు. ఇక్కడ తెస్సలోని పత్రిక వచ్చేసరికి చేయమని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే తన అనుభవంలో నుండి వచ్చినటువంటి మాటలు సంఘంతో మాట్లాడుతున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటాం. అలాగైతే మన చుట్టూ చాలామంది పెర్సిక్యూట్ చేయబడతా ఉంటున్నారు, చాలామంది నలగొట్టబడతా ఉంటున్నారు. అక్కడ రోమా సంఘంతో కూడా చెప్పబడినటువంటి మాటలు అయ్యాయి. ఒకవేళ నేను భౌతికంగా మీ మధ్య నేను రావాలని నాకు ఆశ ఉన్నా కానీ నేను రాలేకపోతున్నాను. కానీ మీరు ఎదుర్కొంటున్నటువంటి శ్రమను బట్టి, మీకు కలుగుతున్నటువంటి శోధనలను బట్టి రోమా ప్రభుత్వం ద్వారా సుమారు 1700 సంవత్సరాలు వారు ఎనలేనటువంటి పరిపాలన వారు చేశారు. 1000 సంవత్సరాల కఠినమైనటువంటి పరిపాలన ఈ యొక్క ప్రపంచానికి వారు చూపించారు. అయితే రోమా, ఇటలీలో ఉన్నటువంటి రోమ్లో ప్రధాన నగరంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో ఎవరైనా సంఘముగా ఏర్పడినా, ఎవరైనా ప్రార్థన చేసినా, ఎవరైనా ప్రభువును కేంద్రీకరించుకొని ఆరాధన చేసినా కానీ వారిని పర్సిక్యూట్ చేయటం వారు ప్రారంభించారు. వారిని కొట్టడం ప్రారంభించారు, జైల్లో వేయటం ప్రారంభించారు, హేళన చేయడం ప్రారంభించారు. అనేకమైనటువంటి అవమానాలకు వారిని పంపించడానికి వాళ్ళు ప్రారంభం చేశారు. అందును బట్టి పౌలు ఏమంటున్నాడంటే, నేను భౌతికంగా మీ మధ్య నేను లేను కానీ మీరు మాత్రం మీ యొక్క శ్రమలు, మీరు పడుతున్నటువంటి పాట్లు, మీకు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ, మీరు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి మీరందరూ నిత్యము నా ప్రార్థనలో ఉన్నారు అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నారు. అలాగైతే మనం కూడా మన చుట్టూ ఉండేటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. పోయిన సంవత్సరం ఎంత ఘోరమైనటువంటి స్థితి క్రిస్మస్లో మన దేశంలో జరిగిందో మీ అందరికీ తెలుసు, వార్తల్లో. నార్త్ ఇండియా అంతటా కూడా ప్రతి స్థలంలో కూడా డెకరేషన్ చేయబడినటువంటి స్థలాలన్నింటినీ కూడా తీసివేశారు. ఆ క్రిస్మస్ ట్రీస్ని పడగొట్టేశారు, శాంటాస్ని పడగొట్టేశారు. ఆరాధన జరుగుతూ ఉంటే డైరెక్ట్గా పుల్పిట్ దగ్గరికి వెళ్ళిపోయి పాస్టర్ గొంతు దగ్గర కత్తి పెట్టేసి రివాల్వర్ పెట్టేసి బెదిరించినటువంటి పరిస్థితి. మన దేశ ప్రధాని
పేరుకే ఢిల్లీలో వెళ్ళి పెద్ద కేథడ్రల్లో రోజంతా ఉన్నాడు, ఉండి దండాలు పెట్టి దశకాలు పెట్టాడు, కానీ కనీసం ఈ జరిగినటువంటి యాక్టివిటీస్ మీద ఒక్క మాట అయినా మాట్లాడలేదు. కనుక ఇలాంటి దౌర్బల్యమైనటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉంటున్నాం. అందుని బట్టి మనం ప్రార్థన చేయవలసినటువంటి వారం అవుతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథంలోనే 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయినటువంటి యేసు వలన పొందినటువంటి పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నేను ఎంత మాత్రమును కూడా ప్రియమైనటువంటిదిగా నేను ఎంచుకొనట్లేదు. దేవుని నామము గణపరచబడాలి. అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుడు హెచ్చించబడటానికి యోగ్యుడు, దేవుడు ఆరాధించబడటానికి యోగ్యుడు, మనుషుడు కాదు. కాబట్టి నేను చేసేటువంటి ప్రతి ప్రయాస కూడా అది మీ ప్రార్థన, మీ యొక్క జీవితాల ద్వారా, మీ యొక్క ఆత్మీయత ద్వారా, మీ యొక్క నడిపింపు ద్వారా, మీరు ప్రభు పట్ల చూపించేటువంటి ప్రేమ ద్వారా అది ఫలభరితమైనటువంటి విధానంగా ఉంటుంది. కనుక నేను పడేటువంటి యొక్క ప్రయాస నాకేమీ కూడా వ్యర్థమైనది కాదని చెప్పి పౌలు అనేక పత్రికల్లో ఆయన తెలియచేస్తూ వచ్చారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మీరు చదివితే కొంతమంది వ్యక్తులు వారు చేసినటువంటి పరిచర్య, వారు పడినటువంటి పాటలు, వారు దేవుని పట్ల చూపించినటువంటి ప్రేమను అక్కడ పౌలు భౌతికంగా వెళ్ళకపోయినా కానీ తన పత్రిక రాస్తున్నప్పుడు 16వ అధ్యాయం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ కొంతమంది స్త్రీల పేర్లు జ్ఞాపకం చేసుకుంటాడు, కొంతమంది పురుషుల పేర్లు జ్ఞాపకం చేసుకుంటాడు. వారు ప్రభు పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను అక్కడ జ్ఞాపకం చేసుకుంటారు. అలాగైతే మనం దేవుని నామాన్ని గణపరచవలసినటువంటి వారమైంటున్నాం. తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు బోధయందు సహవాసమునందును అన్యోన్య సహవాసం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా మీరు మునుపు చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు దేవుని వెలుగు సంబంధులై ఉన్నారు కనుక మీరు ఇప్పుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, తన అన్యోన్య సహవాసములోనికి మనము పిలువబడినటువంటి వారు. అన్యోన్య సహవాసం. దేవుని సన్నిధికి వస్తే ఎనలేనటువంటి సంతోషం ఉండాలి మనలో, ఆనందం ఉప్పొంగాలి మనలో. విశ్వాసం చూసినప్పుడు మన ముఖాలు వికసించాలి, అంతేగాని ఎప్పుడు దివాలా తీసినట్లుగా ఏడుపు మొహాలు కొట్టుకొని ఉండకూడదు. కాబట్టి అక్కడ అన్యోన్య సహవాసం అంటే ఈ పరిశుద్ధుల యొక్క సహవాసం మనల్ని ఏం చేస్తుందంటే మన ఆత్మలను వెలిగింపచేస్తుంది, మన ఆత్మలను తేజరిలా చేస్తుంది. కాబట్టి ఆ సహవాసం మనం కలిగి ఉండాలి. తర్వాత రొట్టె విరుచుట లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనం రెఫరెన్స్ రాసిన వాళ్ళు చెప్తున్నాను. అక్కడ యేసుక్రీస్తు వారే అక్కడ ఒక రొట్టెను విరిచి ఇది నన్ను జ్ఞాపకం చేసుకునటానికి దీన్ని చేయడం నేను మీకు సెలవిస్తున్నానని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ రొట్టె విరిచేటువంటి అనుభవము ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి బాప్తిజం పొంది దేవుని ఆరాధించేటువంటి వారు ఆ బల్లలో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పాత్రలను జ్ఞాపకం చేసుకొని దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ ఆత్మీయమైనటువంటి విడుదలను, విమోచనను మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను గణపరచవలసినటువంటి వారమైంటున్నాం. తర్వాత ఏమంటున్నాడు? ప్రార్థన చేయుట యందును. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక త్రిప్పండి 3వ అధ్యాయము 10వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. నేను మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్నటువంటి లోపమును తీర్చునట్లు అత్యధికముగా రాత్రింబగులు నేను మీ కొరకు వేడుకుంటున్నాను. కనుక మీరు బలంగా ఉండాలని, మీరు స్థిరపరచబడాలని, మీరు దేవునిలో నాటబడినటువంటి అనుభవంగా ఉండాలని, మీరు ఒక ఫలించడి కొమ్మలాగా ఉండాలని, మీలో ఆ నాట్ ఓన్లీ గ్రీనరీ బట్ ఆల్సో ద ఫ్రూట్స్ యూ మస్ట్ గివ్ టు గాడ్. కాబట్టి మనం పచ్చగా ఉన్నామనుకుంటే సరిపోదు, కానీ ఆ పచ్చదనంలో నుంచి సరి అయినటువంటి పండ్లు కూడా మనం దేవునికి అర్పించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము ఆ సహవాస అనుభవము మనల్కి పరిశుద్ధాత్ముడు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఇంతవరకు కొన్ని పొరపాట్లతోటి మనం జీవించామేమో, కానీ పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు ఈ యొక్క 2026వ సంవత్సరంలో దేవునికి ఇష్టమైనటువంటి విధానంగా ప్రతి అనుభవంలో కూడా, ప్రతి సంఘ కార్యక్రమంలో కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారు పోయిన సంవత్సరం సంఘ కార్యక్రమాల్లో పాల్పొందలేకపోయారు.
సహోదరులు ఇక్కడ ఉన్నటువంటి వారు ఒక 60% మెంబర్స్ మాత్రమే సహోదరుల కూడికల్లో పాలు పొందగలరు. కాబట్టి సహోదరులు ప్రార్థనలో పాలు పొందట్లేదు, పాలు పొందినా కానీ ప్రార్థనలు చేయట్లేదు. ఆదివారం సన్నిధికి రాగలుగుతున్నారు, కానీ రాగలిగినా కానీ స్తుతులు చెల్లించట్లేదు. స్తుతులు చెల్లించినా కానీ కొన్నిసార్లు రొట్టరసాల్లో పాలు పొందట్లేదు. లోకంలో నేను అనుభవించాలి, లోకంలో నేను అన్యాయం చేయాలి, లోకంలో నేను అలా చేస్తే తప్ప నాకు ఇలా గడవదు అని చెప్పి ఈ మాటలన్నీ తీసి ప్రక్కన పెట్టేయండి. ప్రభు మనల్ని ఏం చేయమంటున్నాడో, ప్రభు మనల్ని ఎలాగ జీవించమంటున్నాడో, ప్రభుకి ఇష్టమైనటువంటి పద్ధతిగా మనం జీవిస్తే ఆశీర్వాదం దానంతటా అదే వస్తుంది. లేదు నాకు ఆశీర్వాదం రావాలి కాబట్టి నేను జీవించట్లేదు అని చెప్పి అన్నాం అనుకోండి, ఎప్పటికీ ఆశీర్వాదం రాని. కాబట్టి దేవుని యొక్క దాసునిగా చెప్తున్నాను, ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబము రక్షించబడి ఆత్మీయంగా బాప్తీసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి మీ వ్యక్తిగతంగా మీరు దగ్గరగా ఉండండి, మీ కుటుంబాల పరంగా మీ ఇళ్లలో దగ్గరగా ఉండండి. సంఘానికి వచ్చినప్పుడు, సహవాసానికి వచ్చినప్పుడు, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా బలమైనటువంటి విశ్వాసంగా మనం దేవునికి జీవించవలసినటువంటి బాధ్యత మనకి ఉన్నది. ఒక ఉదాహరణ జ్ఞాపకానికి వస్తూ ఉన్నది. నోబెల్ బహుమతి మనందరికీ తెలిసినటువంటిదే కదా. కనుక ఆ నోబెల్ బహుమతి రావడానికి కారణం ఏంటంటే, మరి ఆ వ్యక్తి ఆ డైనమైట్ని కనిపెట్టాడు ముందు, ఈ నోబెల్ అనబడినటువంటి వ్యక్తి. కనుక ఆ యొక్క ఎడ్వర్డ్ నోబెల్ అనుకుంటా, ఆ డైనమైట్ని కనిపెట్టినప్పుడు మరి ఆ డైనమైట్ ఏం చేస్తారు చెప్పండి? సహజంగా డైనమైట్ దేనికి ఉపయోగిస్తారు? పెద్ద పెద్ద బండరాళ్ళను పగలగొట్టడానికి, క్వారీల్లో వాటిని ఉపయోగించి రాళ్ళను పెద్ద పెద్ద కొండగా ఉన్నటువంటి వాటిని చిన్న చిన్న స్టోన్స్గా చేసి వాటిని ఫ్యాక్టరీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలా మంచికి ఉపయోగించేటువంటి వారు ఉన్నారు. మంచికి ఉపయోగించక నక్సలైట్లు, ఈ యొక్క తీవ్రవాదులు, ఈ యొక్క టెర్రరిస్టులు ఈ యొక్క డైనమైట్స్ని ఉపయోగించుకొని మరి బాంబ్ బ్లాస్టులు చేయటము, మరి ఏమాత్రం మంచి ప్రజలందరినీ కూడా చంపివేయటం, ఇలా చేస్తూ ఉన్నారు. ఏ పాపం లేనటువంటి వారిని కూడా చంపేస్తూ ఉంటున్నారు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు పత్రికలన్నీ కూడా ఇతడు అసలు డైనమైట్ ఎందుకు కనిపెట్టాడు, ఒక మంచికి కనిపెట్టాడా, చెడుకు కనిపెట్టాడా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటా చెప్తా ఉంటున్నారు. ఒక రోజున ఈయనకు ఒక సహోదరుడు ఉన్నాడు, లూడ్విగ్ నోబెల్ అనేసి. అతడు చనిపోయాడు, ఏదో ప్రమాదంలో చనిపోయాడు. 1800 శతాబ్దంలో జరిగింది ఈ యొక్క సంఘటన. చనిపోయినప్పుడు అందరూ ఏం చెప్పారంటే లూడ్విగ్ నోబెల్ చనిపోయాడని చెప్పలా. ఏమని చెప్పారంటే నోబెల్ చనిపోయాడు అనేసి అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్కి పత్రికలన్నీ కూడా ఏమని హెడ్లైన్స్ అంటే, డైనమైట్ను కనిపెట్టినటువంటి ఈ యొక్క నోబెల్ చనిపోయాడు, ఇక మానవునికి ఇంతటి శాపానికి గురి చేసి మరణాన్ని గురి చేసినటువంటి ఈ యొక్క వ్యక్తి చనిపోయాడు, ఇతడు చనిపోవడం చాలా మంచిదయ్యింది, ఇంకా లేకపోతే ఇంకేం కనిపెట్టేవాడో, ఇంకా ఎలాగా ప్రజల్ని నాశనం చేసేవాడు అని చెప్పేసి అందరూ మరి హేళనగా పత్రికలన్నీ కూడా రాశారు. అప్పుడు ఈ వ్యక్తి బతికే ఉన్నాడు కదా, తెల్లారు లేసి పత్రికలన్నీ చూసుకున్నాడు. సహజంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని గురించి ఏం మాట్లాడుకుంటారో ఆ మరణించినటువంటి వ్యక్తికి తెలియదు, కానీ ఈ వ్యక్తికి దేవుడు ముందుగానే చూపించాడు. కూర్చొని గంట సేపు ఆలోచన చేసి, నేను మంచి చేసినా కానీ అది చెడుగా ప్రజలకు అది డైల్యూట్ అయిపోయింది, కాబట్టి దీనిని నేను ఎలాగ మంచిగా చేయగలను అని చెప్పేసి ఆ వ్యక్తి ఆలోచన చేసి ఏం చేశాడంటే, తన తదనంతరము తనకు చాలా కోట్లు సంపాదించేశాడు ఆ యొక్క డైనమైట్ కనిపెట్టడం వల్ల. అయితే ఏం చేశాడంటే, తన తదనంతరము ఆ ఆస్తి అంతా కూడా బ్యాంకులో వేయబడాలని, ఆ ఆస్తి నుండి వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో సంవత్సరానికి అసలు కదిలించకుండా దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్టే ప్రపంచంలో ఒక 6 ఉత్తమ ఖ్యాతి, ఉత్తమ ఇన్వెన్షన్ను స్థాపించినటువంటి వారు, తయారు చేసినటువంటి వారికి ఒక 6 ఎన్నిక చేసి, ఏ దేశమైనా ఏ రాజ్యమైనా పర్లేదు, ఒక 6 ఎన్నిక చేసి ఉత్తమ పురస్కారంగా నోబెల్ అవార్డును ఇవ్వాలి, వారికి కొంత అమౌంట్ను కూడా ఇవ్వాలి ఆ ఇంట్రెస్ట్లో నుంచి అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పాడు. నేటికి కూడా మన ప్రపంచంలో నోబెల్ అవార్డుకు మించినటువంటి అవార్డు ఏది కూడా లేదు. ప్రతి సంవత్సరం మీరు గమనించండి, ప్రతి సంవత్సరము మీరు పేపర్స్లో మీరు గమనిస్తే ఒక 6 వ్యక్తులు ఎన్నిక చేయబడతారు. సైంటిస్టులు కావచ్చు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇంకేదైనా డిపార్ట్మెంట్ కావచ్చు, మరి వారు ఎన్నిక చేయబడి
ఆ 6 ఉత్తమ పురస్కారాలు, నోబెల్ అవార్డ్స్ని అందిస్తూ ఉంటున్నారు. కాబట్టి చెడును మంచిగా క్రియేట్ చేశాడు, అంటే తనను తాను కరెక్ట్ చేసుకున్నాడు. హేళన చేసేటువంటి ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయనను గణపరుస్తూ ఉంటున్నారు, ఆయనను మెచ్చుకుంటూ ఉంటున్నారు. అలాగైతే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడ లోటు కలిగి ఉన్నామో మనకు తెలుసు, ఎదుటి వ్యక్తికి తెలియకపోయినా అనేది మనకు తెలుసు కదా. కాబట్టి మన ముఖము మన అద్దంలో చూసుకొని మనం ఏ రీతిగా అయితే చక్క చేసుకుంటామో మన ఆత్మను కూడా దేవుని వాక్యం అనబడినటువంటి ప్రతిబింబానికి మనం అర్థం చేసుకొని మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మనం దేవునికి దగ్గరగా జీవించాలి. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి హృదయాల్లో నిండారులుగా దీవించునుగాక. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములను మీరు దీవించి మా హృదయాలకు కావలసినటువంటి సత్యాలను మీరు వినిపింపచేసిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అవును నాయన, ప్రతి వ్యక్తి కూడా రక్షించబడి బాప్తిసం పొందినటువంటి బిడలు మీ యొక్క బోధనలోనూ, సహవాసంలోనూ, రొట్టె విరుచుటలోనూ, ప్రార్థించుటలోనూ ఎడతెగనటువంటి అనుభవం, ఆగిపోయేటువంటి అనుభవం కాదు, కానీ ఇట్ మస్ట్ బీ లైక్ అ కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్నెస్. కనుక ప్రభువా, ఆ అనుభవం మాలో ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. అయితే కొన్నిసార్లు మానవ బలహీనతలు కావచ్చు, సాతానుడి యొక్క ప్రేరేపణలు కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా నాయన కొన్నిసార్లు వెనకబడినటువంటి అనుభవంగా మేము మా యొక్క జీవితాలని కొనసాగించుకుంటూ ఉంటాం. కానీ అలాగుండక ఒక మంచి ఆత్మీయతను మేము అలవాటు చేసుకొని మంచి పరివర్తన చెందినటువంటి విధేయతతో కూడినటువంటి అనుభవాన్ని మేము జీవించగలుగుటకు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ ప్రారంభ మొదటి రోజుల్లో నుంచే, మొదటి పునరుద్ధాన దినములో నుంచే నాయన చివరి వరకు మేము దాన్ని అవలంబించగలుగుటకు, పాటించగలుగుటకు మా గట్టి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచు. చదివి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి, బలపరచండి. అలాగనే మా ప్రభువా, ప్రతి వ్యక్తిని కూడా నిండారులుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఉద్యోగాల్లోనూ రాకపోకల్లోనూ మీరు తోడుగా ఉండండి. చేతి కష్టార్జితమును, వ్యాపారాలను నిండారులుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అనారోగ్యంగా జలుబు, దగ్గు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలున్నాయన మీరు తాకండి. మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేయుచుంటున్నాము నాయన. అలాగనే గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా క్షేమంగా తిరిగి మా మధ్యకు తీసుకుని రండి నాయన. అలాగనే ఈ యొక్క మొదటి వారంలో జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నాయన, సంఘ కార్యక్రమాలు సజావుగా జరగగలుగుటకు, ప్రతి ఒక్కరూ కూడా నాయన పాలు పొంది దీవెనలు పొందగలుగుటకు అటు జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే యవన బిడ్డలను కూడా కాచి కాపాడండి. కుడిముక్కు కానీ ఎడముక్కు కానీ యవన స్నేహాలకు, ప్రేమలకు మునిగిపోక మరి మా ప్రభువా ఒక దైవ భయం కలిగినటువంటి వ్యక్తులుగా జీవించగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. నైట్ డ్యూటీలు చేసేటువంటి బిడ్డలు ఉంటున్నారు, వారికి కావాల్సినటువంటి సమయోచితమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి పరిస్థితుల్లో కూడా నేను మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాను. ఈ దేశాల్లో ఉంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ బిడ్డలకు నాయన తోడుగా ఉండమని, వారిని ముందుకు నడిపించమని ప్రార్థన చేయుచుంటున్నాను. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నిండారులుగా ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకోండి.